హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భీమవరం బుల్లి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్గా ఒంట్లో వేడిని తగ్గించి ఎంతో చలువ చేసే సగ్గుబియ్యం కీర్ అండి. ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా ఈజీగా అయిపోతుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఎప్పుడు చేసే పాయసం కన్నా కూడా ఇలా చేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తాగేస్తారు. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా? దీనికోసం ముందుగా ఒక బౌల్లో 3 నుంచి 4 స్పూన్ల వరకు సగ్గుబియ్యాన్ని వేసుకుని నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టి ఉంచుకోవాలండి. నేను ఇక్కడ లావుపాటి సగ్గుబియ్యాన్ని వాడుతున్నాను, మీరు కావాలితే సన్నపాటివైనా వాడుకోవచ్చు. తర్వాత 1/2 లీటర్ పాలని ఒక పొంగు వచ్చే వరకు కాచి పక్కన పెట్టుకోవాలండి. పాలు బాగా మరగాల్సిన అవసరం లేదు. ఒక అడుగు మందంగా ఉన్న గిన్నెలో 2 గ్లాసుల నీళ్ళను పోసి బాగా మరగనివ్వాలి. నీళ్లు మరుగుతుండగా మనం అరగంట పాటు నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్ళన్నీ తీసేసి వేసుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ సగ్గుబియ్యాన్ని బాగా ఉడకనివ్వాలండి, లేదా అడుగంటుతాయి. ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాం కాబట్టి ఫాస్ట్గానే ఉడికిపోతాయి. ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఆల్రెడీ కాచి పెట్టుకున్న పాలని పోసుకుని బాగా మరగనివ్వాలండి. ఈలోపు ఒక కప్లో 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్లో 1/2 కప్పు పాలను పోసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. కస్టర్డ్ పౌడర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇది వేయడం వల్ల థిక్నెస్ అనేది బాగా వస్తుందన్నమాట. పాలు ఇలా బాగా మరుగుతుండగా 1/2 కప్ పంచదారని వేసుకుని మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. పంచదార అంతా బాగా కలిసిన తర్వాత కొద్దిగా కుంకుమ పువ్వుని వేసుకుని, అలాగే మనం పాలల్లో కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని వేసుకుని 2 నిమిషాలు మరిగిస్తే సరిపోతుందండి. తర్వాత కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుని కలిపి ఇలా ఈ కన్సిస్టెన్సీకి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారే వరకు మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇలా కలపడం వల్ల పైన మేగడ ఫామ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇలా పూర్తిగా చల్లారాక ఇంకా కొద్దిగా చిక్కబడింది కదా, ఇప్పుడు దీనిలో మీకు నచ్చిన ఫ్రూట్స్ని వేసుకోవాలి. నేను ఇక్కడ ద్రాక్ష పళ్ళు వేస్తున్నానండి, మీరు కావాలితే మామిడి పండ్ల ముక్కలు, దానిమ్మ గింజలు కూడా వేసుకోవచ్చు. ఒకసారి బాగా కలిపి ఫ్రిడ్జ్లో ఒక అరగంట పాటు పెట్టి సర్వ్ చేసుకుంటే కూల్గా బాగుంటుందండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన సగ్గుబియ్యం కీర్ రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.